ورحمة الله وبركاته. الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعد وعلى آله وأصحابه أجمعين ومن تبع بإحسان إلى يوم الدين. أما بعد، أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الناس اعبدوا ربكم الذي خلقكم والذين من قبلكم لعلكم تتقون الذي جعل لكم الأرض فراشا والسماء بناء وأنزل من السماء ماء فأخرج به من الثمرات رزقا لكم فلا تجعلوا لله أندادا وأنتم تعلمون. మీరు వింటున్నటువంటి ఈ సూక్తులు, ఈ వాక్యాలు, ఈ ఆయతులు దివ్య గ్రంథం ఖురాన్లోని వచనాలు. ఇందులో ప్రతి వచనానికి అర్థ తాత్పర్యం ఉంటుంది. ఈ గ్రంథాన్ని సర్వ మానవాళి కొరకు అల్లా విశ్వప్రభువు సృష్టినంతటిని సృజించి పరిపాలిస్తున్నటువంటి స్వామి అల్లా వైపు నుండి చివరి ప్రవక్త, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అవతరించినటువంటి గ్రంథం. ఇందులో ఏదో ఒక తెగకు, జాతికి, కులానికి, ఒక వర్గానికి, ఒక మతానికి సంబంధించినటువంటి విషయాలు కావు. సమస్త మానవులకు ఆయన ఇస్తున్నటువంటి సందేశము. అందుకే ఖురాన్ గ్రంథంలో 20కి పైగా ఓ మానవులారా అని ఆయన సంబోధించారు. యా అయ్యుహన్నాసు ఉబుదు రబ్బకుముల్లదీ ఖలకకుం. మానవులారా, మిమ్మల్ని సృష్టించిన మీ ప్రభువుని మీరు ఆరాధించండి. ఇక్కడ ప్రభువు అంటే మానవులను సృష్టించినటువంటి ప్రభువు, మానవుల మాదిరిగా పుట్టినటువంటి ప్రభువు కాదు, మానవులను సృజించినటువంటి ప్రభువు. యా అయ్యుహన్నాసు ఉబుదు రబ్బకుముల్లదీ ఖలకకుం. మానవులారా, మీరు ఆరాధించండి ఆ మీ ప్రభువుని, ఎవరైతే మిమ్మల్ని సృష్టించాడు. వల్లదీన మిన్ ఖబ్లికుం. మీకు పూర్వము మీ వంశాన్ని, మీ తండ్రి తాత ముత్తాతలను, సమస్త మానవ జాతిని భూలోకంలో సృష్టించినటువంటి ఆ ప్రభువుని మీరు ఆరాధించండి. ఆయన్ని ఖురాన్ గ్రంథంలో అల్లా అని అంటారు. అల్లా అనేది ఇది అల్లాహ్ యొక్క నామము, పేరు. ఆయన తన నామాన్ని, తన పేరుని ఖురాన్ గ్రంథంలో 2698 సార్లు ఉచ్చరించారు. యా అయ్యుహన్నాసు ఉబుదు రబ్బకుముల్లదీ ఖలకకుం వల్లదీన మిన్ ఖబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. ఒక మనిషి సఫలీకృతుడు కావాలి అంటే, ఇహ పరలోకాలలో సాఫల్యం పొందాలి అంటే, ఇహ పరలోకాలలో ముక్తిని పొందాలి అంటే తనను సృష్టించిన తన స్వామిని ఆరాధించాలి. తనలాగా పుట్టే వారిని ఆరాధించకూడదు. తనను సృజించి సమస్త సౌకర్యాలు తన కొరకు కల్పించినటువంటి ఆ స్వామిని, సృష్టికర్తను ఆరాధించాలి. ఆయన్నే ఖురాన్ గ్రంథంలో ప్రభు అని అన్నారు. ఖురాన్లో ప్రభు అంటే ఎవరు? ఇన్న రబ్బకుముల్లాహు అల్లదీ ఖలక సమావాతి వల్ అర్ద
في 6 أيام ثم استوى على العرش يغشي الليل النهار يطلبه حثيثا والشمس والقمر والنجوم مسخرات بأمره అలా లహుల్ ఖల్క్ వల్ అమ్రు ఫతబారకల్లాహు రబ్బుల్ ఆలమీన్. నిస్సందేహముగా మీ ప్రభు అతడే, ఎవరైతే భూమి మరియు ఆకాశాలను 6 దినాల్లో సృష్టించి సృష్టిని నడిపించి అధికార పీఠంపై ఆసీనుడయ్యాడు. ఈ భూమిపై పుట్టి మానవుల మాదిరిగా అన్నపానీయాలు సేవించి మలమూత్ర విసర్జనలు చేసి మానవుల మాదిరిగా జీవించే వారి గురించి ఇక్కడ చెప్పబడలేదు. ప్రభువు అంటే అతనే ఎవరైతే భూమి ఆకాశాలను ఇంత మహావిశ్వాన్ని 6 దినాల్లో సృష్టించి సృష్టిని నడిపించే అధికార పీఠంపై ఆసీనుడయ్యాడు. ఆయన్నే ప్రభు అంటారు. ఆయన భూమిపై నివాసము చేయడు. ఆయన తన సింహాసనానికి ఆధిపత్యం వహించి ఉంచాడు. యుక్షల్ లైల నహార యత్లుబు అసీసా, మన కొరకు ఆయన రేయింబవళ్ళు సృష్టించాడు. వశంస వల్ ఖమర వన్ నుజూమ ముసఖరాతిన్ బి అమ్ర్, సూర్య చంద్ర నక్షత్రాలను నియమిత లెక్కల ప్రకారము నడిపిస్తున్నాడు. అలా లహుల్ ఖల్క్ వల్ అమ్రు ఫతబారకల్లాహు రబ్బుల్ ఆలమీన్. సృష్టించడము ఆయన పనే, సృష్టిపై ఆధిపత్యం సాధించడం కూడా ఆయన పనే. అతడే సకల లోకాలకు ప్రభు. అంటే ఏదో ఒక ప్రాంతానికి, ఏదో ఒక ప్రదేశానికి, ఏదో ఒక లోకానికి ప్రభు కాదు, సకల లోకాలకు. ఈ విశ్వంలో ఎన్ని లోకాలు ఉన్నాయో సమస్త లోకాలకు ప్రభు అయినటువంటి ఆ సృష్టికర్తనే అల్లాహ్ అని అంటారు. ఆయన్నే రబ్బుల్ ఆలమీన్, సకల లోకాల ప్రభు అని అంటారు. అందుకే ముస్లింలు ఆరాధించే ప్రతి ఆలయంలో, మస్జిద్లో, నమాజ్ చేసే ప్రార్థనలో వారు తప్పనిసరిగా ప్రారంభంలో ఇదే వచనం చదువుతారు, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సమస్త స్తోత్రాలు సకల లోకాలకు సృజించినటువంటి ప్రభువుకే పరిమితం. అంటే స్తుతులు అన్ని, స్తోత్రాలన్నీ, ఆరాధనలన్నీ సమస్త లోకాలను సృజించినటువంటి ఆ ప్రభువుకే పరిమితము. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ముస్లిమీన్ అని ఎక్కడా లేదు. సమస్త స్తుతులు ముస్లింలకు ప్రభు అయినటువంటి దేవునికే అని ఎక్కడా లేదు. సమస్త స్తుతులు సకల లోకాలను సృజించినటువంటి ఆ ప్రభువుకే పరిమితం. అలాగే అల్లాహ్ తన గ్రంథంలో అంటున్నారు, అల్లదీ జఅల లకుముల్ అర్ద ఫిరాష వస్సమాఅ బినా. అతడే మీ కొరకు భూమిని నివాసంగా చేశాడు, ఆకాశాన్ని కప్పుగా చేశాడు. వాంజల మినస్ సమాయి మా, ఆకాశము నుండి ఆయన మీ కొరకు వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఫఅఖ్రజ బి మినస్ సమరాతి రిజ్కన్ లకుం, భూమి నుండి తినటానికి ఆహారము, ఉపాధిని కల్పిస్తున్నాడు. సకల జీవజాతులకు ఉపాధి ప్రదాత. అందుకే ఆయన అంటున్నారు, మా ఉరీదు మిన్హుం మిన్ రిజ్కిన్ వమా ఉరీదు అన్ యుతీమున్ ఇన్నల్లాహ హువర్ రజ్జాకు జుల్ ఖువ్వతిల్ మతీన్. ఇక్కడ ప్రభు అంటే ఎవరు? ఆయన ఏమంటున్నారు, వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. నేను మానవులను, సమస్త జిన్నాతులను కేవలము నా దాస్యం కొరకే సృష్టించాను. మా ఉరీదు మిన్హుం మిన్ రిజ్కిన్ వమా ఉరీదు అన్ యుతీమున్. మీ నుండి నేను ఉపాధిని కోరటం లేదు, నేను తినను కూడా. అంటే ఆకలి దప్పికలు లేని వాడిని ప్రభు అని అంటారు ఖురాన్ గ్రంథం. అన్నపానీయాలు ఆయనకి అవసరము లేదు, పుట్టుక ఆయనకు అవసరము లేదు. ఆయన ప్రారంభం నుంచి ఉన్నాడు. వల్ అవ్వలు వల్ ఆఖిరు వల్ జాహిరు వల్ బాతిన్. ప్రారంభము అతడే, ఆయన తప్ప ఇంకెవరు లేరు. సమాప్తము కూడా ఆయనే, అంతము కూడా ఆయనే. ఆయన తప్ప ఇంకెవరు కూడా ఉండరు.
ప్రతి వస్తువుకి పైన ఉండేవాడు కూడా ఆయనే, ప్రతి విషయానికి పైన ఉండేవాడు కూడా ఆయనే. ప్రతి వస్తువుకి అంతరం, అన్నిటికంటే అంతరం ఆయనే ఉంటాడు. మరియు ప్రతి విషయానికి లోతుల్లో, అత్యంత లోతుల్లో ఉండేవాడు కూడా ఆయనే. జాహిరు అల్ బాతిన్, అటువంటి సృష్టికర్తనే ఖురాన్ గ్రంథంలో ప్రభు అని అంటారు. అందుకే ప్రతి ముస్లింలు భూలోకంలో ఉండే ఎన్ని మస్జిదులు ఉన్నాయో ప్రతి మస్జిద్లో ఇదే వచనం చదువుతారు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, సమస్త స్థుతులు సకల లోకాలకు ప్రభు అయినటువంటి అల్లాహ్కే పరిమితం. రబ్బిల్ ఆలమీన్ అన్నారే గాని రబ్బిల్ ముస్లిమీన్ అనలేదు. అల్లాహ్ సకల లోకాలకు ప్రభువు, అల్లాహ్ ఒక్క ముస్లింలకు మాత్రమే ప్రభువు కాదు. అందుకే ఆయన ఖురాన్ గ్రంథంలో యా అయ్యుహన్నాస్ అన్నాడు, ఓ మానవులారా అన్నాడు. అదే విధముగా ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ గురించి పరిచయం చేస్తూ అల్లాహ్ స్వయంగా ఎలా అంటున్నాడు, అల్లాహుల్లది ఖలకస్ సమావాతి వల్ అర్ద వమా బైనహుమా ఫీ సిత్తతి అయ్యామిన్ సుమ్మస్తవా అలల్ అర్ష్. అల్లాహ్ అతడే, అతడు భూమి ఆకాశాలు వాటి మధ్య ఉన్న వాటన్నిటిని 6 దినాలలో సృష్టించాడు. ఆ తర్వాత సృష్టిని నడిపించే అధికార పీఠంపై ఆసీనుడయ్యాడు. మా లకుం మిన్ దూనిహి మిన్ వలియ్యి వలా షఫీ అఫలా తతదక్కరూన్. అతడు తప్ప మరొక సహాయకుడు గాని సంరక్షకుడు గాని మీకు లేడు. అంటే ఖురాన్ ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే, మీకు అన్ని విధాల సహాయకుడు సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ మాత్రమే. మీకు అన్ని విధాల సంరక్షకుడు కూడా సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ మాత్రమే. ఏ మానవుడు కూడా రక్షకుడు కాలేడు, ఏ మానవుడు కూడా సహాయకుడు కాలేడు. మానవులందరినీ సృష్టించిన వాడు మాత్రమే రక్షకుడు, మానవులందరినీ సృష్టించిన వాడు మాత్రమే సహాయకుడు. అందుకే ఈ ఆయతులు అంటున్నారు, మా లకుం మిన్ దూనిహి మిన్ వలియ్యి వలా షఫీ. ఆ అల్లాహ్ తప్ప వేరొక సహాయకుడు గాని సంరక్షకుడు గాని మీకు లేడు. మరి ఖురాన్ గ్రంథము ఇది అరబీ భాషలో అవతరించింది. దీనికి పూర్వము ఎన్నో గ్రంథాలు ఈ లోకంలో వచ్చాయి. కొన్ని గ్రంథాలు సంస్కృత భాషలో ఉన్నాయి, మరికొన్ని గ్రంథాలు హెబ్రీ భాషలో ఉన్నాయి, మరికొన్ని గ్రంథాలు ఇంకా ఇతర భాషల్లో ఉన్నాయి. వాటిని తర్జుమా చేసి ప్రజలకు అందుబాటులో పెట్టారు. అలాగే ఖురాన్ గ్రంథం కూడా అరబీ భాషలో వచ్చింది. దీన్ని కూడా తర్జుమా చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉన్నట్టు తెలుగులో కూడా ఖురాన్ గ్రంథాలు ఉన్నాయి. ఖురాన్ గ్రంథము ఎవరైనా చదవచ్చు, కేవలం ఇది ముస్లింలకే పరిమితము కాదు. దీన్ని అందుకే తెలుగు భాషలో, ఇంగ్లీష్ భాషలో, ఉర్దూ భాషలో, హిందీ భాషలో, అన్ని భాషలలో దీన్ని తర్జుమా చేయటం జరిగింది. ఖురాన్ గ్రంథంలో భాషల గురించి అల్లాహ్ ఏమన్నారు, వమా అర్సల్నా మిర్ రసూలిన్ ఇల్లా బిలిసాని ఖౌమిహి. మేము ప్రవక్తలను పంపము, కానీ అదే భాషలో పంపుతాము, ఏ భాష అయితే ప్రాంతీయులకు తెలుసో. దీని ద్వారా ఖురాన్లో ఉన్నటువంటి భాషల గురించి ఏముంది, ఖురాన్లో అల్లాహ్ భాషల గురించి ఏమన్నారు, ప్రాంతీయ భాషకు చాలా విలువ ఉంది. అల్లాహ్ ప్రవక్తల్ని పంపరు, కానీ అదే భాషలో పంపుతారు, ఏ భాష అయితే ప్రాంతీయులకు తెలుసు. అసలు భాషలు ఎవరివి, ఎవరు సృష్టించారు ఈ భాషలన్నీ కూడా ఖురాన్ గ్రంథాన్ని అడిగినట్లయితే ఖురాన్ ఏమంటుంది, వమిన్ ఆయాతిహి అన్ ఖల్కు సమావాతి వల్ అర్ద్ వఖ్తిలాఫు అల్సినతికుం వల్వానికుం ఇన్న ఫీ జాలిక లఆయతన్ లిల్ ఆలిమీన్. నిస్సందేహముగా భూమి ఆకాశాల సృష్టి అల్లాహ్ యొక్క సూచనలు. అలాగే మీ భాషల వైవిధ్యము, మీ రంగుల వైవిధ్యము,
మానవులు మాట్లాడే భాషలు ఇవన్నీ కూడా అల్లాహ్ యొక్క సూచనలు, ఆయన సృష్టించినవి అని ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ స్పష్టంగా చెప్తున్నాడు. 30వ సూరే రూమ్ లో ఆయత్ నంబర్ 22లో అల్లాహ్ అంటున్నారు, మీరు మాట్లాడుకునే అనేకమైన భాషలు అంటే మీ భాషల వైవిధ్యము, మీ రంగుల వైవిధ్యము, ఇవన్నీ కూడా అల్లాహ్ యొక్క సూచనలు. వక్తిలాఫు అల్సినతికుం వ అల్వానికుం, అంటే మనము ఎన్ని భాషలు మాట్లాడుతున్నామో ఇవన్నీ కూడా అల్లాహ్ యొక్క సృష్టించిన భాషలు, ఇవి ఆయన యొక్క చిహ్నాలు. అందుకే ఖురాన్ గ్రంథము అరబిక్ లో వచ్చినప్పటికీ దాన్ని తెలుగులో ఇంకా ఇతర భాషలలో తర్జుమా చేయడం జరిగింది. ఎందుకు? మానవులందరూ తెలుసుకోవాలని. అల్లాహ్ కూడా ఖురాన్ గ్రంథంలో ఏమంటున్నారు, లియుబయ్యిన లకుం, మానవులకు స్పష్టంగా అర్థమవ్వాలని అల్లాహ్ ప్రాంతీయులకు అర్థమైనటువంటి భాషలోనే ఖురాన్ గ్రంథాన్ని చెప్పమని ఇక్కడ చెప్పినట్లు అర్థమవుతుంది. అంటే ప్రవక్తలను అల్లాహ్ పంపను, కానీ అదే భాషలో పంపుతాను, ఏ భాష అయితే ప్రాంతీయులకు తెలుసు అని స్పష్టంగా అన్నప్పుడు ప్రాంతీయులకు తెలిసిన భాషలోనే ఖురాన్ గ్రంథం చెప్పాలని. ఖురాన్ ఎవరు అరబ్బులకి, అరబ్ దేశంలో ఉన్నటువంటి వారి కొరకు వచ్చింది కదా అని కొంతమంది అభిప్రాయపడ్డారు. ఒకవేళ అరబ్బుల కోసం ఖురాన్ వచ్చినట్లయితే ఖురాన్లో మానవులారా అని ఎందుకన్నాడు? ఓ అరబ్బులారా అని ఎక్కడైనా ఖురాన్లో ఎవరైనా చూపించగలరా? ఎవరు కూడా చూపించలేరు. ఒక్క చోట కూడా, ఎక్కడ కూడా ఓ అరబ్బులారా, అరబ్ సంస్కృతి మాట్లాడే, అరబ్ సంస్కృతిలో జీవించే అరబ్బులారా అని ఖురాన్లో ఒక్క చోట కూడా ఎక్కడా లేదు. కానీ 21 ఓ మానవులారా అని ఉంది, యా అయ్యుహన్నాస్ అని అన్నాడు. అలాగే ఖురాన్లో ఒక్క చోట కూడా ఎక్కడ ఓ ముస్లింలారా అని ఎక్కడ కూడా లేదు, ఒక్క చోట కూడా. కానీ ఏముంది? 90 సార్లు ఉన్నాయి. ఏమున్నాయి? యా అయ్యుహల్లజీన ఆమను, భగవంతుని పట్ల, దేవుని పట్ల విశ్వాసం ఉంచే విశ్వాసులారా, అంటే విశ్వాసం ఉంచే విశ్వాసులారా అని 90 సార్లు ఉంది. ఓ మానవులారా అని 21 సార్లు ఉంది. అలాగే ఖురాన్ గ్రంథంలో గ్రంథ ప్రజలారా అని అన్నారు. గ్రంథ ప్రజలు అంటే ఎవరు? ఎవరైతే గ్రంథాలను పారాయణం చేస్తున్నారు. ఓ గ్రంథ ప్రజలారా అని కూడా ఖురాన్లో 13 సార్లు ఉంది. యా అహ్లల్ కితాబ్. అయితే గ్రంథ ప్రజలు ఎవరు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి యూదులు మరియు క్రైస్తవ సోదరులు, వారిని ఖురాన్ గ్రంథం గ్రంథ ప్రజలారా అని అన్నారు. అలాగే మానవులు అంటే ఎవరు? ఎవరైతే దైవాన్ని నమ్మరో, దేవుడు లేడు, దయ్యం లేదు, ఏమీ లేదు, అసలు దేవుడే లేడు అనే ఆ నాస్తిక సమాజాన్ని మానవులారా అని అన్నాడు. అలాగే దేవుడున్నాడని నమ్మే వారికి విశ్వసించిన ప్రజలారా, యా అయ్యుహల్లజీన ఆమను అంటే ఖురాన్ అందరి గురించి వచ్చింది. అలాగే ఒక్కొక్క మానవుడికి కూడా పిలిచి మరీ చెప్పినట్లు ఖురాన్లో ఉంది. యా అయ్యుహన్నాస్, ఓ మానవుడా, యా అయ్యుహల్ ఇన్సాన్, ఓ మానవుడా, మా గర్రక బిరబ్బికల్ కరీం, ఓ మానవుడా, నీ ప్రభువు నుండి నిన్ను ఏ విషయము నిర్లక్ష్యంలో పెట్టింది? మానవుడా, నిన్ను నీ ప్రభువు నుండి ఏ విషయము నిర్లక్ష్యంలో పెట్టింది? అంటే మానవుడికి సృష్టించినటువంటి ఆ ప్రభు ఏమంటున్నాడు? మానవుడా, నిన్ను సృజించిన నీ స్వామి నుండి ఏ విషయం నిన్ను నిర్లక్ష్యంలో పెట్టింది? నీకు చూడటానికి కళ్ళును తల్లి గర్భంలో ఇచ్చిందెవరు? వినటానికి చెవులను ఇచ్చిందెవరు? నడవటానికి కాళ్ళను ఇచ్చిందెవరు? చేతులను ఇచ్చిందెవరు? నీకు మెదడునిచ్చిందెవరు? దేహాన్ని ఇచ్చిందెవరు? హృదయాన్ని ఇచ్చిందెవరు? కాలేయాన్ని ఇచ్చిందెవరు? కిడ్నీలను ఇచ్చిందెవరు? శరీర భాగాలన్నీ కూడా ఇచ్చినది ఎవరు? ఏమైనా మూల్యం తీసుకున్నాడా? ఉచితంగా, ఫ్రీగా ఆయన ప్రతి మానవునికి శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా ప్రసాదించాడు ఉచితంగా. అందుకే ఆయన అంటున్నాడు, యా అయ్యుహల్ ఇన్సాన్ మా గర్రక బిరబ్బికల్ కరీం, మానవుడా, నిన్ను నీ ప్రభువు నుండి ఏ విషయం నిర్లక్ష్యంలో పెట్టింది? ఆ ప్రభువు నీకేమిచ్చాడు? అల్లది ఖలకక ఫసవ్వాక ఫఅదలక్, అతడు నిన్ను సృష్టించాడు,
నిన్ను సరిదిద్దాడు, నిన్ను దారి మార్గం కూడా చూపించాడు. ఫీ అయ్యి సూరతిన్ మా షాఅ రక్కబక్, ఆయన తలచుకున్న రూపం నీకు ఇచ్చాడు. అంటే నీకు ఏ రూపము కావాలో ఆ రూపమే ఆయన నీకు ఇచ్చాడు. నీ రూపము వేరే వారికి లేదు, నీ వేలుముద్ర వేరే వారికి లేదు, నీ రూపము నీకే సొంతము. ఆ రూపాన్ని తల్లి గర్భములో సృజించింది ఎవరు? ఆయన స్వయంగా ఇక్కడ మాట్లాడుతున్నారు. అల్లదీ ఖలకక ఫసవ్వాక ఫఅదలక్ ఫీ అయ్యి సూరతిన్ మా షాఅ రక్కబక్. అదలక్ అనే ఈ పదానికి ఒక అర్థం ఏమిటంటే, నిన్ను ప్రతిదీ కూడా సరి సమానంగా చేశాడు. అదలక్, అదల్ అంటారు కదా, సరి సమానంగా. నీకు ఎంత హైట్ కావాలి అంతెత్తే ఇచ్చాడు, చేతులు ఎంత కావాలి అంత సరిగ్గా ఇచ్చాడు, కొలతల ప్రకారం. కళ్ళు ఎంత కావాలి అంతే ఇచ్చాడు, నీ కాళ్ళు ఎంత ఉండాలి అంతే ఇచ్చాడు, చేతి వ్రేళ్ళు కాళ్ళు వ్రేళ్ళు ఎలా ఉండాలి అంతే ఇచ్చాడు. అదలక్, ఎంత గాలి నీకు కావాలి పీల్చుకోవడానికి అంతే ఇచ్చాడు, ఎంత సూర్యరశ్మి కావాలి అంతే ఇచ్చాడు, ఎంత చలి కావాలి అంతే ఇచ్చాడు, ఎంత నీళ్లు కావాలి అంతే ఇచ్చాడు. అదలక్, ప్రతిదీ కూడా ఒక తూకం ప్రకారము సమమైనటువంటి రీతిలో ఇచ్చినటువంటి వాడు. ఫీ అయ్యి సూరతిన్ మా షాఅ రక్కబక్, ఆయన తలచుకున్నటువంటి రూపంలో నిన్ను సృష్టించాడు. చూడండి, మానవులలో 850 కోట్ల మంది మానవులు భూలోకంలో ఉన్నారు. 850 కోట్ల మంది మానవులకి 850 కోట్ల రూపాలు ఇచ్చాడు. ఒక వేలు ముద్ర మరొక వేలు ముద్రతో కలవదు. అలాగే ఒక ఐరే కంటి యొక్క రే మరొక కంటి యొక్క కిరణాలతో కలవు. మనుషులను కంటి యొక్క కిరణాలు ఐరేస్ ద్వారా గుర్తుపడతారు, వేలు ముద్రల ద్వారా గుర్తుపడతారు. ఇవన్నీ సృష్టించింది ఎవరు? అందుకే ఆయన ఏమంటున్నాడు, నిన్ను చక్కటి ఆకృతిలో సృజించినటువంటి ఆ స్వామి. హువల్లదీ యుసవ్విరుకుం ఫిల్ అర్హామి కైఫ యషా, అతడే మీ మాతృ గర్భాల్లో మిమ్మల్ని చక్కటి రూపంలో సృష్టించాడు. అంటే సృజనాకారులలో కల్లా ఉత్తమ సృజనాకారుడు. ఈ భూలోకంలో ఎవరు కూడా ఆయన లాంటి సృష్టించేవారు లేరు. ఒక రూపము మరొక రూపంతో కలవకుండా ఎంత చక్కటి రీతిలో సృష్టించాడు. ఎలాంటి ఐడెంటిఫై ఇచ్చాడు? ప్రతి వారికి ఆధార్ కార్డు ఉంటుంది, అందులో వారి యొక్క ఐడెంటిఫై ఉంటుంది. వారి ఐడి మరొక ఐడితో కలవదు. వారు వేలిముద్ర తంబు వేస్తే వేరొక తంబుతో అది కలవదు. ఎవరు సృష్టించారు? జీవితాంతరం నడిచిన అరగనటువంటి పాదాలను ఎవరిచ్చారు? జీవితాంతరం తినిన అరగనటువంటి పళ్ళను ఎవరిచ్చారు? రుచులు చూసే నాలికను ఎవరిచ్చారు? శబ్దాలను పసిగట్టే చెవులను ఎవరిచ్చారు? అనేకమైన విషయాలను గుర్తుపెట్టుకునే మెదడును ఎవరిచ్చారు? ఈరోజు సైన్స్ ఏం చెప్తుందంటే, కోటి కోట్ల బిట్లు ఒక మెదడులో మెమరీ చేసుకోవచ్చంట. కోటి కోట్లు అంటే ఎన్ని ఉంటాయి? ఎన్సైక్లోపీడియా బ్రిటానికా లైబ్రరీ ఎంత పెద్దదో ప్రపంచంలో అన్ని పెట్టుకోవచ్చంట ఒక్క మెదడులో. ఎన్ని సంవత్సరాల్లో? 70 సంవత్సరాల వరకు అందులో లోడ్ చేసుకోవచ్చు మెమరీలో. అలాంటి మెదడుని సృష్టించిన స్వామి ఎవరు? ఆయన్నే అల్లా అని అంటారు ఖురాన్ గ్రంథం. అల్లా అంటే ఏదో ఒక జాతికి, కులానికి, వర్గానికి చెందినటువంటి దైవము కాదు, సకల లోకాలకు ప్రభు అని ఖురాన్ పదే చెప్తుంది. ఖురాను వీళ్ళు చదవకూడదు, వారు చదవకూడదు, వీళ్ళు ముట్టుకోకూడదు, వాళ్ళు ముట్టుకోకూడదు అని ఎక్కడా లేదు. చదవండి అని అల్లా స్వయంగా అంటున్నాడు. ఉతులు మా ఊహియ ఇలైక మినల్ కితాబ్, మీకు పంపినటువంటి గ్రంథాన్ని మీరు చదవండి. అఫలా యతదబ్బరూనల్ ఖురాన్, మీరు ఖురాన్ని ఎందుకు అన్వేషణ చేయరు అంటున్నాడు. మీరు అన్వేషణ చెయ్యండి, పరికించండి, పరిశీలించండి, పరీక్షించండి, ఏమైనా తప్పులుంటే దాంట్లో వెతకండి అంటున్నాడు. ఎందుకంటే అది మానవ రచన కాదు, మానవుడు రచించినటువంటి గ్రంథము కాదు,
సృష్టిని సృజించినటువంటి సృజనాకరుడైనటువంటి అల్లాహ్ పంపినటువంటి గ్రంథం. అందుకే నేటికి 1400 సంవత్సరాలు కంటే పైకి అయిపోయింది. 1450 సంవత్సరాలు అయిపోయింది ఖురాన్ వచ్చి. ఎక్కడ కూడా పొల్లు పోకుండా, ఒక అక్షరం కూడా మారకుండా మిగిలి ఉన్న ఏకైక గ్రంథము ఇది. కేవలము నేను చెప్పట్లేదు, ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద మేధావులు చెప్తున్నారు. సర్ విలియం మ్యూర్ అనే ఒక గొప్ప కవి, ఇస్లాం యొక్క బద్ధ విమర్శకుడు, ఆయన స్వయంగా అంటున్నాడు, భూలోకంలో 14 శతాబ్దాలుగా యథాతథముగా ఏ విధమైన మార్పు లేని విధముగా మిగిలి ఉన్న గ్రంథము, ఏకైక గ్రంథము ఉంది అంటే ఇది ఖురానే అనొచ్చు అన్నాడు. ఆయన ముస్లిం కాదు, మళ్ళా ఒక ముస్లిమేతరుడు. అలాగే మ్యూనిచ్ యూనివర్సిటీ వారు ఖురాన్ గ్రంథాన్ని అన్వేషణ చేశారు. సుమారుగా 50,000 గ్రంథాలు ఒక 50 సంవత్సరాల పాటు అన్వేషణ చేసి ఖురాన్లో ఏమైనా మార్పులు చేర్పులు 2 రకాలు 3 రకాలు ఖురాన్లు ఉన్నాయని చూశారు. కానీ వారు అన్వేషణ చేసి చేసి అలసిపోయి 2 రకాల ఖురాన్లు కూడా మాకు భూలోకంలో కనిపించలేదు. అంటే ఖురాన్ భూమిపై అంతా కూడా ఒక్కటే. అందులో ఖురాన్లో ఉన్నటువంటి సూరాలు 114, ఆయతులు 6236 భూలోకంలో. ఒక ఆయతు పెరగదు, ఒక ఆయతు తరగదు, ఒక సూరా పెరగదు, ఒక సూరా తరగదు, ఒక అక్షరం పెరగదు, ఒక అక్షరం తరగదు. ఆ రకంగా మిగిలి ఉంది అంటే అది మానవ రచన కాదు, సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ పంపిన గ్రంథము. అందుకే ఆయన ఏమంటున్నారు, ఇన్నా నహ్ను నజ్జల్నా జిక్ర వ ఇన్నా లహు లహాఫిజూన్. నిస్సందేహముగా ఈ గ్రంథాన్ని మేమే అవతరింపజేశాము, దీని సంరక్షణ బాధ్యత కూడా మాదే అని అంటున్నారు. అల్లాహ్ ఖురాన్ గ్రంథమే కాకుండా ఎన్నో గ్రంథాలు ఈ లోకంలో ప్రవక్తలకు ఇచ్చాడు. ప్రవక్తలు రాని ప్రాంతం అనేది లేదు, ప్రవక్తలు రాని ప్రదేశం అనేది లేదు. వఇమ్మిన్ ఉమ్మతిన్ ఇల్లా మన్ ఖలా ఫీహా నజీర్. ప్రతి జాతిలో ప్రవక్తలు వచ్చారు, ఆ ప్రవక్తలకు అల్లాహ్ గ్రంథాలు ఇచ్చాడు. కానీ ఏ గ్రంథం గురించి దాని సంరక్షణ బాధ్యత నేను తీసుకుంటానని వాగ్దానం ఇవ్వలేదు. కేవలం ఖురాన్ గ్రంథం గురించి ఆయన సంరక్షణ బాధ్యత తీసుకున్నాడు. ఇన్నా నహ్ను నజ్జల్నా జిక్ర వ ఇన్నా లహు లహాఫిజూన్. నిస్సందేహంగా ఈ గ్రంథం ఖురాన్ని మేమే అవతరింపజేశాము, దీని సంరక్షణ బాధ్యత కూడా మాదే అన్నాడు. కాబట్టి ఆయన ఇప్పటి వరకు రక్షిస్తున్నాడు. ప్రళయ దినం వరకు, తుది దినం వరకు, అంతిమ దినం వరకు దీన్ని రక్షించే బాధ్యత ఆయనదే. ఏ రోజైతే ఖురాన్ గ్రంథం యొక్క అక్షరాలు మొత్తం భూలోకంలో చెరిగిపోతాయో ఆ రోజు విశ్వం సమాప్తం అయిపోతుందని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. అప్పుడు ఖురాన్లో ఎక్కడ కూడా ఒక అక్షరం కూడా దొరకదు, ఖురాన్ అంటే ఉండదు భూలోకంలో. అప్పుడు విశ్వమంతా కూడా సమాప్తం అయిపోతుంది అన్నారు. అటువంటి అద్భుతమైన గ్రంథము అల్లాహ్ పంపారు. అందులో దైవం ఎవరు? సృష్టికర్త అయినటువంటి అల్లాహ్. అందులో ప్రభువు ఎవరు? సృష్టికర్త అయినటువంటి అల్లాహ్. పుట్టిన వారిని ఎక్కడా కూడా ఖురాన్లో అల్లాహ్ అని అనరు, పుట్టించే వాడినే అల్లాహ్ అని అంటారు. ఎందుకంటే లం యలిద్ వలం యూలద్, ఆయనకి తల్లిదండ్రులు లేరు, ఆయనకి సంతానం కూడా లేదు. కొంతమంది అంటారు అలా కాదండి, మరి తల్లిదండ్రులు లేకుండా కూడా పుట్టేవారు ఉన్నారు కదా. అవును, ఆదం అలైహిస్సలాం వారిని తల్లిదండ్రులు లేకుండా పుట్టించారు. కానీ ఆదంకి బిడ్డలున్నారు, భార్య సంతానం ఉన్నారు. అల్లాహకు ఆయన జాతిలో ఎవరు లేరు, తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు లేరు, కొడుకులు కూతురు లేరు, భార్య సంతానం లేరు, కుటుంబము వంశము ఏమీ లేదు. ఆయన జాతిలో ఆయన ఒకే ఒక్కడు, అద్వితీయుడు అని అందుకే అన్నారు. కుల్ హువల్లాహు అహద్. చెప్పండి, అల్లాహ్ అద్వితీయుడు, ఏకైకుడు, ఒకే ఒక్కడు, ఇద్దరు ముగ్గురు కాదు. చాలా మంది అంటారు అలా కాదండి, ఆయన యొక్క భార్య ఉంటుంది, కొడుకులుంటారు, కూతుళ్ళుంటారు, ఆయనకు కూడా సంసారం ఉంటుంది, కుటుంబం ఉంటుంది. దైవానికి ఇవన్నీ కూడా ఉండవు. ఆయన తన జాతిలో ఒకే ఒక్కడు, ఏకైకుడు. అలా కాదండి, ఆయన తర్వాత ఇంకో దేవుడు వస్తాడు, ముందు ఆయన ఉండేవాడు, ఇప్పుడు ఆయన కాదు ఇంకో దేవుడు, అలా కూడా లేదు. ప్రారంభంలో కూడా ఆయనే ఉండేవాడు, సమాప్తంలో కూడా ఆయనే ఉంటాడు.
అన్ని నశించుకుపోతాయి. కుల్లు మన్ అలైహా ఫాన్, భూమి ఆకాశాల్లో ఉన్నవన్నీ నశించుకుపోతాయి. మన్ అంటే ఎవరు అని, ఎవరైతే భూమి ఆకాశాల్లో ఉన్నారో అందరూ నశించుకుపోతారు. మన్ అంటే మానవులు, దైవదూతలు, జిన్నాతులు, జీవజాతులు, ఇవన్నీ దాన్ని మన్ అంటారు అరబిక్లో. అవన్నీ నశించుకుపోతాయి. ప్రతి ఒక్కరూ నశించుకుపోవాల్సిందే. కుల్లు మన్ అలైహా ఫాన్, భూమి ఆకాశాల్లో ఉన్న వారందరూ నశించుకుపోతారు. వయబ్కా వజ్హు రబ్బిక జుల్ జలాలి వల్ ఇక్రామ్, ఘనత గలవాడు మరియు గౌరవం గలవాడు మీ ప్రభు సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ మాత్రమే మిగిలి ఉంటాడు. ఎందుకు మిగిలి ఉంటాడు? ఆయనకి మరణము లేదు. ఫతవక్కల్ అలల్ హయ్యిల్ లదీ లా యమూత్, మీరు ఎన్నటికీ మరణము లేని సజీవుడైనటువంటి అల్లాహ్పై భారం వేసి జీవించండి అంటున్నాడు. ఆయనకి మరణం ఉంటుందా? లేదు. పుట్టుక ఉంటుందా? లేదు. ఆకలి ఉంటుందా? లేదు. దప్పిక ఉంటుందా? లేదు. అవసరం ఉంటుందా? లేదు. నిరవసరాపరుడు, నిరపేక్షాపరుడు, సమస్త అవసరాల్ని తీర్చువాడు, పుట్టుక లేనివాడు, పుట్టించువాడు, మరణము లేనివాడు, మరణమిచ్చువాడు, ఆకలి దప్పికలు లేనివాడు, ఆకలి దప్పికల్ని తీర్చువాడు. ఆయనకి ఏ అవసరము లేదు, సమస్త అవసరాల్ని తీర్చువాడు. చూసారా? అటువంటి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ను ప్రతి మానవులు కూడా నమ్ముకొని ఆరాధిస్తే రక్షణ పొందుతారు. ఆయన్ని విడిచిపెట్టి ఇంకెవరిని ఆరాధించినా సుతరాము ఎన్నటికీ రక్షణ లేదని అల్లాహ్ ఖురాన్లో అంటున్నాడు. ఎందుకు రక్షణ లేదంటే సృజించువాడు ఆయనే, అలాగే సృష్టిని నడిపిస్తున్నవాడు కూడా ఆయనే అని స్పష్టంగా చెప్పబడింది. అలాగే ఖురాన్ గ్రంథంలో అనేకమైనటువంటి జాతులు, గత జాతులు, ఎన్నో జాతులు నశించుకుపోయాయి. ఆ జాతుల గురించి కూడా ప్రస్తావన వచ్చింది. హజరత్ నూహు అలైహిస్సలాం, ఆయన్ని నూహు అలైహిస్సలాం, నోహాని అంటారు. ఆయన సృష్టిని ఆరాధించకండి, వద్, సువా, యగూస్, యౌక్, నసర్ అని 5 విగ్రహాలని ఆయన కాలంలో ఆరాధించేవారు ప్రజలు. వాటిని ఆరాధించకండి, సృష్టికర్త అయిన అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి అని సందేశం ఇచ్చాడు. ఆయన్ని తిరస్కరించారు. ఆయన మాటను వినలేదు. 950 సంవత్సరాలు ఆయన తన సందేశాన్ని ఇస్తూనే ఉన్నాడు. చివరికి ఆయన సందేశాన్ని తిరస్కరించినందుకు భూమి అంతా జలప్రలయం అయిపోయింది. భూలోకం అంతా కూడా జలముతో నిండిపోయింది. కేవలం ఆయన నావలో ఎక్కేవారు మాత్రమే రక్షణ పొందారు. ఇది చరిత్రలో జరిగిందనే దానికి ఆధారాలు కూడా ఉన్నాయి. ఆయన యొక్క నావ ఇప్పటికి కూడా ఆర్మేనియా యొక్క పర్వతాలపై జూది అనే పర్వతంపై ఉంది. వస్తవత్ అలల్ జూది అని అల్లాహ్ ఖురాన్లో అంటున్నాడు. గత జాతులని ఎందుకు నాశనం చేశాడు? సృష్టికర్త అయినటువంటి దైవాన్ని ఎప్పుడైతే ప్రజలు నమ్మరో, తిరస్కరిస్తారో, సృష్టిని ఆరాధిస్తారో, వారికి భూలోకంలో కూడా వినాశనము రావచ్చు అని అంటున్నాడు. ఆ తర్వాత ఆద్ అనే జాతి వచ్చారు. ఈ ఆద్ అనే జాతి ఎక్కడ ఉండేవారు? వీరు సౌదీ అరేబియా మరియు సిరియాకి మధ్య ఆ జాతి ఉండేవారు. యమన్లో ఉండేవారు. యమన్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి యమన్ దేశము, అప్పుడు కూడా యమనే. అక్కడ ఆ జాతి వాళ్ళు ఉండేవారు. ఎవరు? ఆద్ అనే జాతి వాళ్ళు. చాలా బలశాలులు. ఒక్కొక్క వ్యక్తి ఒక వంటెను టిఫిన్లో తినేసేవాడు. అలాంటి బలమైనటువంటి వ్యక్తులు ఉండేవారు. ఒక వంటెను, మనం కోడిని కూడా తింటాం, ఇబ్బందికరం, కానీ వారు వంటనే ఒక టిఫిన్లో తినేసేవాడు. ఎంత బలంగా ఉండేవారు ఆది జాతి వారు. ఆ జాతికి తన బలంపై చాలా గర్వం ఉండేది. ప్రవక్త గారు అన్నారు ఆ కాలంలో, మీరు సృష్టికర్త అయిన అల్లాహ్ని నమ్మండి, ఇలా విర్రవేయకండి మీ బలం మీద. అంటే లేదు, నువ్వు ఏ శిక్ష తీసుకొస్తావో తీసురా, మేము ఎదిరిస్తాం దాన్ని అని అన్నారు. అప్పుడు అల్లాహ్ ఏం చేశాడంటే, సరే వీళ్ళని గాలితో నాశనం చేస్తానని చెప్పి గాలి పంపించాడు. తీవ్రమైన గాలి వచ్చింది. వారు ఎలా పడిపోయారంటే, కుప్ప కూలిపోయారంటే, ఖర్జూరపు చెట్ల దూలాల మాదిరిగా కుప్ప కూలిపోయారు. ఫాజాజు నకలన్ లావ్య, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిని ఖర్జూరపు దూలాల మాదిరిగా కుప్ప కూలిపోయినట్టు చేశాడు. అంటే వారు ఖర్జూరపు చెట్లు ఎలా ఉంటాయి, మనకి తాటి చెట్లు, కొబ్బరి చెట్లు, అలా అంత ఎత్తులో ఉండేవారు, అంత బలంగా కూడా ఉండేవారు. వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా
ఎలా చేశారు? కాండం ఆజాజు నకలిన్ కావ్య, చెదపట్టినటువంటి ఖర్జూరపు దూలాలు ఎలా అయిపోతాయో వారి దేహాలు అలా కుప్పకూలిపోయని అల్లా అంటున్నారు. అలాగే సమూద్ జాతి వారు వచ్చారు. ఆ జాతి వారు కూడా ప్రవక్తని తిరస్కరించారు. సృష్టికర్త అయినటువంటి అల్లాహను నమ్మలేదు. మరియు ప్రళయం అది ఏమీ లేదు, ఎవరు చెప్పారు ప్రళయం ఉందని, లెక్కలు గిక్కలు ఏమీ లేవు అని తిరస్కరించారు. కద్దబ సమూదు ఆదున్ బిల్ కారియా. కారియా అంటే ఏంటి? ప్రళయము. మొత్తం విశ్వమంతా సమాప్తమైపోతుంది. దాన్ని కార్యా అన్నారు అరబిక్ లో, ఖురాన్ లో. కార్యా అంటే అర్థం ఏంటంటే, మనం నిద్రపోతున్నాం ఇంట్లో, అర్ధరాత్రి 12 గంటలకి 1 గంట సమయంలో ఎవడో వచ్చి తలుపుని ఎడాపెడా బాధేస్తున్నాడు. ఎలా ఉంటుంది? దాన్ని కార్య అంటారు అరబిక్ లో. అంటే ప్రళయం కూడా అలా వస్తుందని, ఆ రకంగా వస్తుంది అకస్మాత్తుగా. దాన్ని తిరస్కరించారు ఎవరు? సమూద్ జాతి వారు. మరియు సృష్టికర్త అయినటువంటి అల్లాహను తిరస్కరించారు. అల్లాహ్ వారిపై ఒక శబ్దాన్ని తీసుకొచ్చాడంతే. ఒక శబ్దం వచ్చి పట్టుకుంది. ఆ శబ్దానికి భూకంపం వచ్చి ఎక్కడికి వారు అక్కడ వారి కలేజాలు గుండెలు పగిలి ఆ తలక్రిందులై ఎక్కడికి వారు అక్కడ కుప్పకూలిపోయారు. ఇలా గత జాతులు ఎన్నో నాశనం అయ్యాయని చెప్తున్నారు. ఆ జాతుల యొక్క శిథిలాలు ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇప్పుడు చెప్పిన ఈ జాతి ఎక్కడున్నారు? మక్కా నుండి సౌదీ అరేబియా వెళ్లే మదాయన్, స్వయం మదాయన్ అనే ప్రదేశంలో ఇప్పుడు కూడా వారి కట్టడాలున్నాయి. వతన్హితూనల్ జిబాల బుయూత, వారు పర్వతాలను ఇల్లుగా చెక్కుకునేవారు. కొండలనే అంటే ఇలాంటి చిన్న చిన్న ఇల్లులు వాళ్ళకి పనికిరావు. చాలా భారీ దేహం కలిగి ఉండేవారు కాబట్టి కొండలే వారికి నివాసాలుగా ఉండేవి. దాన్నే వారు చెక్కేసి ఇల్లులుగా చేసుకునేవారు. మరియు వారి కట్టడాలపై వారికి గర్వం ఉండేది. మా కట్టడాలు ఎలాంటివంటే ఏది వచ్చినా, ఎంత గాలి వచ్చినా, ఏ భూకంపం వచ్చినా మాకేమి చేయదు అనుకున్నారు. కానీ అటువంటి కట్టడాల్లో ఉన్నటువంటి వారు కూడా వారి గుండెలు పగిలి ఎక్కడికక్కడ వారు కుప్పకూలిపోయారు. కాబట్టి అల్లాహ్ యొక్క శిక్ష చాలా కఠినమైనది. అలాగే తర్వాత మరొక జాతి గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు. ఆ జాతి ఎవరు? లూత్ జాతి. ఈ లూత్ జాతి ఎవరు? సదూమ్ అనే ఒక ప్రదేశంలో మృత సముద్రము ఇప్పుడు కూడా ఉంది. ఆ ప్రాంతంలో నివసించేవారు లూత్ జాతి. వీరు కూడా ప్రవక్తని తిరస్కరించారు. సృష్టికర్త అయినటువంటి అల్లాహను తిరస్కరించారు. ఈ జాతి వారిపై అల్లాహ్ ఆకాశం నుండి రాళ్లవాన కురిపించాడు. రాళ్లవాన కురిసి వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాశనం చేశాడు. ఇలాగ అనేక జాతులను నాశనం చేసినటువంటి ఆ సృష్టికర్త హెచ్చరిస్తున్నాడు. భూమిపై కూడా మీరు సుఖంగా ఉండాలి అంటే సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ని విశ్వసించండి. మరణానంతరము స్వర్గములో ఉండాలి అంటే సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ను విశ్వసించండి. అలా కాక మీరు సృష్టిని గనక ఆరాధిస్తే, సృష్టినే మీరు పూజిస్తే, పుట్టే వారిని మీలాంటి చనిపోయే వారిని మీరు ఆరాధిస్తే మీరు శాశ్వతంగా ఇక్కడ కూడా ఆయన శాపానికి గురి అవుతారు. మరణానంతరము శాశ్వతంగా నరకంలో ఉంటారు. నరకం ఎటువంటిదండి? లాబిసీన ఫీహా అహ్కాబ, యుగ యుగాలు అందులో కాలుతూనే ఉంటారు. యుగ యుగాలు అందులో కాలుతూనే ఉంటారు. ఎవ్వరు కూడా మన మొర్ర ఆలకించరు. అటువంటి ప్రదేశము నరకము. అక్కడ ఏముంటుంది? తినటానికి త్రాగటానికి లా యజూకూన ఫీహా బర్ద వలా షరాబ, తినటానికి ఏ విధమైనటువంటి ఆహారం ఉండదు, త్రాగటానికి ఏ విధమైన పానీయాలు ఉండవు. కానీ చీము ఉంటుంది. సలసలా కాగుతున్నటువంటి చీము, సలసలా కాగుతున్నటువంటి నీరు వారికి త్రాపించబడుతుంది. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ నరకం మీకు మేల, స్వర్గం మేల, ఈ భూలోకంలోనే ఆలోచించుకోండి. కుల్ అజాలిక ఖైర్ అమ్ జన్నతుల్ ఖుల్దిల్ లతీ ఉయిదత్ లిల్ ముత్తఖూన్, మీకు స్వర్గము శాశ్వతంగా ఉండే విలాసమైనటువంటి నివాసాలు ఉన్నాయి, అది మేల, లేదా నరకము అందులో ఎక్కడ చూసినా అగ్నిగుండాలే ఉంటాయి, తినటానికి త్రాగటానికి అక్కడ చీము అవే ఉంటుంది, అది కూడా సలసలా కాగుతున్నటువంటి. చాలా మంది ప్రజలు ఆశ్చర్యపోతారు, ఏమండి నరకములో ఎక్కడ కూడా అగ్ని ఉంటుందంటే కాలి బూడిదైపోతాం కదా, బూడిద అయిపోతాం, మళ్ళా తయారైపోతాం. శరీర దేహము కరిగి కాలి కరిగిపోతూ ఉంటుంది. కుల్లమా నజిద జులూదం బద్దల్లాం జులూదన్ లిగైరహా యజూకుల్ అదాబ్, శరీర దేహం అంతా కాలి కరిగిపోతూ ఉంటే మళ్ళా కొత్త దేహం తయారవుతూ ఉంటుంది. మానవుడు ఇలా 6 అడుగుల మనిషి ఉండడు, 5 అడుగుల మనిషి ఉండడు. ఎలా ఉంటాడు మానవుడు? మఠం వేసుకొని కూర్చుంటే
300 మైళ్ళు ఉంటాడండి ఒక మనిషి. అంత దేహము గలవాడైపోతాడు. ఆ దేహము గలవాడిని నరకంలో వేస్తారని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. వారి శరీర మందము, చర్మం యొక్క మందము 40 గజాలు ఉంటుంది. అంటే అంత లావైపోతుంది. వాడు కూర్చుంటే 3 మైళ్ళ వరకు కూడా వారి యొక్క దేహం ఉంటుంది. అంటే 300 మైళ్ళు అంటే ఎంత పెద్ద దేహం ఉంటుంది. ఆ వ్యక్తిని నరకంలో ఎలా వేస్తారండి? అసలు ఎవరి మాట అయినా వింటాడా? ఆయన పట్టుకోగలరా అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, దైవదూతలు ఎంత బలంగా ఉంటారంటే అల్కియా ఫీ జహన్నమ కుల్ల కఫారిన్ అని, ప్రతి అవిశ్వాసి, కరుడు కట్టినటువంటి అవిశ్వాసిని, అల్లాహ్ను తిరస్కరించినటువంటి, సృష్టిని ఆరాధించినటువంటి ప్రతి అవిశ్వాసిని దైవదూతలు పట్టుకొని విసిరివేస్తారు. అంటే ఆ దైవదూతలు ఎంత బలంగా ఉంటారు? ఈ మనిషే అంత దేహం కలిగి ఉంటాడు అంటే ఆ మనిషిని విసిరే దైవదూత ఎలా ఉంటారు? ఎంత బలంగా ఉంటారు? అల్కియా ఫీ జహన్నమ కుల్ల కఫారిన్ అని, ప్రతి కాఫిర్ని, ప్రతి తిరస్కారిని, కాఫిర్ అంటే చాలా మంది ఏమనుకుంటే ఇదేదో కాఫిర్లు అంటారు. కాఫిర్ అంటే ఏంటి? ఆ దైవాన్ని తిరస్కరించి తిరస్కారి, సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ను తిరస్కరించే తిరస్కారిని కాఫిర్ అంటారు. ఏ విషయాన్ని తిరస్కరించేవాడినైనా కాఫిర్ అంటారు. రిజెక్ట్ చేసేవాడు, తిరస్కరించేవాడు, నమ్మనివాడు, అవిశ్వాసి అని అర్థము. విశ్వాసము లేనివాడు. ఎవరి పట్ల? సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ పట్ల. వేరే దైవాల పట్ల విశ్వాసం ఉంది కదా అంటే అవి దైవాలు కాదు కదా. దైవం అంటే ఆయనే, ఎవరైతే విశ్వాన్ని సృష్టించాడు. ఎందుకంటే ఆయన ఏమంటున్నాడు చూడండి, మీరు సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ని విడిచిపెట్టి ఎవరినైతే ఆరాధిస్తున్నారో లై యఖ్లుకు దుబాబా, వారు ఒక ఈగను కూడా సృష్టించలేరు అంటున్నారు. సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ను విడిచిపెట్టి మీరు ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారు ఒక ఈగను కూడా సృష్టించలేరు. వనవిస్తమంలో, విశ్వంలో ఉండే శక్తి సామర్థ్యాలన్నీ కలిసిపోయిన, విశ్వంలో ఉండే వారందరూ కలిసిపోయిన ఒక్క ఈగను కూడా సృష్టించలేరు. వై యస్లుబు జుబాబు షైన్ లా యస్తన్కిజు మిన్హు, మరియు ఈగ ఏదైనా తీసుకొని అది లాగేసుకుంటే తన నోట్లో వెళ్ళిపోతే దాన్ని మళ్ళీ ఎవరు లాక్కోలేరు. అది కూడా చేయలేదు. ఈగను సృష్టించడం కాదు, అది తినేసిన తర్వాత దాన్ని తీసుకొని ఎవరి తరం కాదు. కాబట్టి అంత బలమైనటువంటి దైవం. అలాగే సమస్త విశ్వాన్ని సృష్టించేవాడు. మా యమ్లికూన మిన్ కిత్మీర్, ఒక చోట ఏమంటున్నాడు, ఖర్జూరపు గింజపై ఉన్న పలచటి పొరకు కూడా ఎవరు యజమాని కారంట. అంటే ఖర్జూరపు గింజపై ఉన్న పలచటి పొర కూడా ఎవరు సృష్టించలేరు. ఈ సృష్టిని సృష్టించేవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అలాగే లా యఖ్లుకూన షై'న్ వహుం యుఖ్లకూన్, దేన్ని సృష్టించలేదు వారు స్వయంగా సృష్టించబడ్డారు. ఎవరిని పూజిస్తున్నారు ప్రజలు? దేన్ని సృష్టించలేదు, స్వయంగా వారే సృష్టించబడ్డారు. మా యమ్లికూన మిన్ కిత్మీర్ అన్నాడు. మరొక చోట అన్నారు లా మా యమ్లికూన మిస్ఖాల జర్రతిన్ ఫిస్ సమావాతి వలా ఫిల్ అర్ద్, భూమి ఆకాశాలలో ఒక్క అణువు కూడా యజమాని కారంట. ఒక్క అణువు ఎవరు కూడా సృష్టించలేరు, సృష్టికర్త తప్ప. అంటే సృష్టికర్త మాత్రమే అణువు నుండి బ్రహ్మాండం వరకు సృష్టించినటువంటి వాడు. కాబట్టి దైవం కూడా ఆయన. అన్ని ఆయన సృష్టిస్తే దేవుళ్ళు వేరే వాళ్ళు ఎలా అయిపోతారు? ఒక వ్యక్తి పట్టా తీసుకున్నాడు, ఒక ల్యాండ్ కొన్నాడు, పట్టా ఉంది, అంతా కూడా ఆయన పేరు మీదే ఉంది. వేరే వారు యజమాని ఎలా అవుతారు? కాలేదు. అలాగే ఈ విశ్వాన్నంతటిని ఆయనే సృష్టించానంటున్నాడు. అణువు నుండి బ్రహ్మాండం వరకు కూడా ఒక అణువు కూడా ఎవరు సృష్టించలేరని ఛాలెంజ్ చేస్తున్నాడు. అలాంటప్పుడు వేరే వారు యజమాని ఎలా కాగలరు? కాలేదు. ఆయన ఒక్కడే యజమాని, సృష్టికర్త. అందుకే అల్లాహ్ గురించి నమాజులో ప్రతి ముస్లిం కూడా ఏమంటారంటే మాలిక్ యౌమిద్దీన్, నీవే మాలిక్వి, నీవే మాలిక్వి, సబ్కా మాలిక్ నీవే, మాలిక్ యౌమిద్దీన్, తీర్పు దినానికి, ప్రతిఫల దినానికి నీవే యజమానివి. మాలిక్ అంటే యజమాని. అంటే ఆయన ఒక్కడే యజమాని అయినప్పుడు అందరూ ఏమయ్యారు? దాసులయ్యారు. ఎవరు కూడా మాలిక్ కాదు, ఎవరు కూడా యజమాని కాదు. యజమాని ఒక్కడే, ఆయనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అందరూ ఏమవుతారు? ఆయనకి దాసులే అవుతారు. ఎవ్వరు కూడా యజమాని కాలేరు. కాబట్టి ఈ దాసులందరికీ యజమాని ఆయన ఒక్కడే. ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకోవడానికి ఖురాన్ వచ్చింది. ఈ విషయాలు
ఈ విషయాలతో నేను నా యొక్క ఈ ప్రసంగాన్ని ముగిస్తూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తున్నాను. అల్లాహ్ ఖురాన్ మరియు హదీసు రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాల్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించాక. అల్లాహ్ బ్రతికినన్నాళ్ళు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణం ఈమాన్పై ప్రసాదించు. అల్లాహ్ నీవు పంపినటువంటి అద్భుతమైనటువంటి గ్రంథము మానవులందరూ తెలుసుకునే భాగ్యం ప్రసాదించు, తెలుసుకొని ఆచరించే భాగ్యం ప్రసాదించు. అల్లాహ్ నీవు సమస్త మానవులను సృష్టించావు, అందరికీ రక్షకుడివి. అల్లాహ్ అటువంటి అద్భుతాల్ని నీవు సృష్టించావు. భూలోకంలో శాంతి, సుఖము, సంతోషాన్ని అనుభవించే అద్భుతమైనటువంటి ధర్మాన్ని, ఖురాన్ని, అద్భుతమైన ప్రవక్తని పంపించావు. అల్లా ఎవరైతే ఇస్లాం అనే ఈ పేరుతో అరాచకాలు, అల్లర్లు, అల్లకల్లోలాలు, విద్రోహాలు, ఉపద్రవాలు, ఉగ్రవాదాలు సృష్టిస్తున్నారు, నీ నామంలో, నీ గ్రంథం పేరుతో, నీ ధర్మం పేరుతో వారందరిపై నీ యొక్క శాపాలు కురిపించు. ఎందుకంటే అది శాపాలకే అర్హత. నీవు పంపినటువంటి ధర్మంలో ఎక్కడ కూడా ఉగ్రవాదము లేదు, నీవు పంపినటువంటి గ్రంథంలో ఎక్కడ కూడా ఉగ్రవాదం లేదు, నీవు పంపినటువంటి సందేశంలో ఎక్కడ కూడా అల్లకల్లోలాలు లేవు. నీవు శాంతియుతమైనటువంటి ధర్మాన్ని పంపించావు. నీ ధర్మం పేరే ఇస్లాం. ఇస్లాం అంటే శాంతి. శాంతి అనే ఈ ధర్మాన్ని పంపినప్పటికీ ఎంతో మంది వంచకులు ఉన్నారు. ఆ వంచకుల గురించి నువ్వు ఖురాన్లో ఒక సూరా కూడా, సూరే మునాఫికున్ అనే సూరా పెట్టేశావు. అంటే వంచకులు ఉంటారు సుమా, జాగ్రత్త. వారు శాంతియుతమైనటువంటి ధర్మాన్ని అశాంతియుతమైన ధర్మం అని చెప్పి నిరూపించటానికి వారు వంచకులు వచ్చి అల్లకలోలాలు, ఉపద్రవాలు, ఉగ్రవాదాలు, విద్రోహాలు సృష్టిస్తారు అని అల్లాహ్ ఖురాన్లో ముందే చెప్పి ఉంచాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో కూడా అలాంటి వంచకులు ఉండేవారు. ధర్మానికి చేటు తేవాలని, చెడు పేరు తేవాలని వారి యొక్క ప్రయత్నాలు వారు చేస్తూ ఉంటారు. కానీ అల్లాహ్ తన ధర్మాన్ని సంరక్షించువాడు, తమ ధర్మాన్ని కాపాడుకునేవాడు. అల్లాహ్ నీ యొక్క సత్యమైన ధర్మాన్ని ప్రతి వారు అన్వేషించి తెలుసుకునే భాగ్యం ప్రసాదించు. అందులో ఏమైనా అశాంతి ఉంటే వారు పరిశీలించే భాగ్యం ప్రసాదించు. శాంతియుతమైనటువంటి ధర్మం అని తెలుసుకున్న తర్వాత పాటించే భాగ్యం ప్రతి వారికి ప్రసాదించు. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీఉల్ అలీమ్ వతుబ్ అలైనా ఇన్నక అంతత్ తవ్వాబుర్ రహీమ్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ బిరహ్మతిక యా అర్హమర్ రాహిమీన్.